సరే అమ్మా, నీ కొడుకుగా నీకు మాటిస్తున్నాను. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చే బాధ్యత నాది. వెళ్తున్నా. చెప్పిన తర్వాత మగాడిగా ఎందుకు పుట్టాను అనిపిస్తుంది. అమ్మా నువ్వేం కంగారు పడుకో, వాళ్ళ పిల్లల్ని నేను తీసుకొస్తా. ఇంకా అలా బిక్క మొక్కలు చూసుకొని చూస్తారంట. పదండి. అమ్మా ఏమ్మా ఆయన ఫోన్ చేశాడే, నా మొగుడు దగ్గరికి వెళ్తా. మొగుడు అనేవాడిని మన కాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలి, మనం వాడి కాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదే. వదినా ఏం మాట్లాడవే? ఏం మాట్లాడితే ఏం కాంట్రవర్సీ అవుతుందో అని. పెళ్లిలో తాళి కట్టేటప్పుడు తల దించుకుంటారు, ఎందుకో తెలుసా? పెళ్లి చేసుకోవడానికి. సింగరదానా, ఒరే మొగుడా, రేపటి నుంచి నీ జీవితం మా పాదాల దగ్గర అని చెప్పడానికి సింబాలిక్ గా వాడారే. కొత్త మీనింగ్ చెప్తున్నావా? రాత్రిపూట ఆయన గుర్తొస్తున్నాడమ్మా. చూడమ్మా, మగాడనేవాడు పెన్నలాంటి వాడు. మనం రాసుకున్నంతసేపు రాయాలి, ఇంకైపోయిన తర్వాత పక్కన పడేయాలి. భగవంతుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే మనం అయస్కాంతం లాంటి వాళ్ళు, వాళ్ళు ఇనప ముక్క లాంటి వాళ్ళు. ఇనప ముక్క అయస్కాంతం దగ్గరికి రావాలి కానీ అయస్కాంతం ఇనప ముక్క దగ్గరికి వెళ్ళకూడదే. కానీ మిమ్మల్ని చూస్తే ఇనుప ముక్క మీరేమో అనిపిస్తుంది. సరేనమ్మా, నీకు నేను మాటిస్తున్నానమ్మా. నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా. నేను కూడా వెళ్ళనమ్మా. అమ్మా నేను ఒక అతన్ని ప్రేమించాను. అయ్యో, ప్రపంచంలో నువ్వెవరినైనా సరే పెళ్లి చేసుకో, ఆ వచ్చే మొగుడు మగాడనేవాడు మన ఇంట్లో ఇల్లరకం ఉండాలి, మనం చెప్పినట్టుగా వినాలి అని నాకు మాట ఇవ్వు. అలాగే అమ్మా, ఈ రోజు అతన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాను. ఏంటి రాదా రమ్మన్నా? మా ఇంట్లో వాళ్ళు ఇల్లరికం ఉండమంటున్నారు గోపి. అంటే మీ ఇంట్లో వంట పని ఇంటి పని చేసుకుని ఉండాలా? అది కాదు గోపి, నేనంటే నిజంగా ఇష్టం ఉంటే మా ఇంటికి ఇల్లరికం రా గోపి. ఓకే పద, లేట్ చేసి మీ అమ్మని పిలు. అమ్మా నమస్కారం అత్తయ్య గారు. పెట్టావులే నమస్కారం, ఆఫ్టర్ ఆల్ మగాడివి నువ్వు. చూడబ్బాయి, నువ్వు మా ఇంట్లోకి వచ్చావు కాబట్టి మేం చేసే పనులన్నీ కూడా తూచా తప్పకుండా పాటించాలి. నీకోసం ఒప్పుకుంటున్నా. అత్తయ్య గారు పెళ్లి అయింది, మాకు కొన్ని పనులు ఉంటాయిగా. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు ఇంట్లో ఉంటున్నావా జూలో ఉంటున్నావే? సరే పద, గదిలోకి వెళ్దాం. టైం 11గా వస్తుంది, ఇంతవరకు దొంగ సచ్చినోడు టీ లేదు కాఫీ లేదు. ఏం చేస్తున్నారు? కలిపేసుకుని ఏమే దొంగ సచ్చినానా? దొంగ సచ్చింది, బేడం కూడా పెట్టుకోలేదు. నా మగడు ఉంటే నేను కూడా ఇలాగ అందరాగం ఉండేదాన్ని. అమ్మా అమ్మా, ఏమే నేను నా మగన్ దగ్గరికి వెళ్ళిపోతా. ఏమన్నావే? మాటిచ్చావు కదా అమ్మ దగ్గర ఉంటానని. ఇప్పుడు మొగుడు కావాల్సి వచ్చిందే, చెప్పవే చెప్పు. అమ్మా నేనైతే వెళ్తానమ్మా, నేను ఉండనమ్మా. దేనికి వెళ్తున్నావు, ఎందుకోసం వెళ్తున్నావో నాకు చెప్పు. ఒకటి గుర్తుపెట్టుకో అమ్మా, ఆడదానికి నీడ లేకుండా ఉంటదేమో కానీ మగాళ్ళు లేకపోతే ఉండలేదమ్మా. నేను ఉండను, ఇప్పుడు వెళ్తున్నా. బాధపడకమ్మా, ఈ వాటి నుండి నీకు ఇద్దరే కూతుర్లమ్మా, కూతుర్లు. వెళ్ళిపోదాం పోదమ్మా. ఏమే దా కాఫీ తీసుకోండి రా. వస్తున్నానండి. ఏమైంది? నాకు బెనిగి 2 నెలలు అయింది. దీనికి మందు ఉంది, ఇవ్వనా? ఏంటిది? ఇవ్వనా? చెయ్యండి. అమ్మా నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి? నాకు నా మొగుడు గుర్తొచ్చాడు. 25 సంవత్సరాల నుండి కని పెంచిన తల్లిని వదిలేసి 10 నెలలు కాపురం చేసిన మొగుడు కోసం వెళ్ళిపోతావా? నాకు ఇచ్చిన మాట ఏమైంది? ఒక్క మాట గుర్తుపెట్టుకో అమ్మా, మహావృక్షానికి నీళ్ళు అవసరం లేదేమో, చిన్న మొక్కకు మాత్రం నీళ్లు కావాలమ్మా. నాకు నీరు కావాలి, నాకు నా మొగుడు కావాలమ్మా. బాధపడకమ్మా, ఈ వాటి నుండి నీకు ఒక్కతే కూతురు అనుకో అమ్మా. అమ్మా ఇవాళ నేను నిర్ణయించుకున్నాను, మగాడంటే మగాడు కాదు. ఈ వాటి నుండి నా దృష్టిలో శత్రువు. శత్రువు మగవాడి పేరు వింటే పద పదమ్మా. ఆగండి మీరు. ఎక్స్క్యూజ్ మీ యు బాస్కర్. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, కాస్త నీ అదుపులో నువ్వు ఉండు. ఏంటి నువ్వు చెల్లుందని తెలియదా నీకు?
ఒరే టెంగర్ సచ్చిందానా ఇప్పుడు దాకా పెద్ద పెద్ద శ్రీరంగం చెప్పి వెళ్ళిపోతానంటావేంటే అమ్మా ఒక్కటి గుర్తు పెట్టుకో, ఏంటి? రగులుతున్న అగ్ని పర్వతాన్ని ఎవరు ఆపలేరు. అది ఏ రోజుకైనా బద్దలు అవ్వాల్సిందే. నా అగ్ని పర్వతం ఇవాళ బద్దలైంది. ఒక్కటి గుర్తు పెట్టుకో అమ్మా, ఈ వయసులో నీకు తోడు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు మొగుడు అనేది అవసరం. వెళ్ళొస్తా, టాటా. దీనంతటికి కారణం వాడే. ఒరేయ్ మర్యాదగా బయటికి రా. అత్తయ్య గారు ఏమైంది అత్తయ్య గారు? నువ్వు ఒక్క నిమిషం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మర్యాదగా బయటికి వెళ్ళిపో. మాదాకోలమ్మా ఎవరు? కర్త కర్మ కర్త కర్మ. ఒరే ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావురా? ఈ కర్మ చేసుకున్నాక నా కర్మ కాలిపోయా. ఈ కర్మ కోసం వచ్చా. ఈ కర్మ కోసం నువ్వు, ఆ కర్త కోసం నేను. కానీ మగాడు తోడు లేకపోతే ఆడదాని జీవితం ఒడ్డున పడ్డ చేపలా గిలగిలగిల కొట్టుకుపోతుంది. పద మనం ఎక్కడికైనా సుదీర తీర ప్రాంతాలకు ఎక్కడికి వెళ్తున్నారు? సుదీర ప్రాంతాలు. అక్కడికి వెళ్ళకండి, చాలా ప్రమాదకరం. అక్కడికి వెళ్ళటం లేదు, ఊటీ కడాకనాలకు వెళ్తున్నాం. మరి నేను? నువ్వు ఇక్కడే ఉండు బాబు, హ్యాపీగా ఉండు నాయన. చూసారుగా భూమి గుండ్రంగా తిరుగుతుంది అనేది ఎంత నిజమో, ఆడవాళ్ళ మగాళ్ళు చుట్టూ తిరగడం అంత నిజం. మగాళ్ళు పిలిస్తే రావాలి, మగాళ్ళు ఏం చెప్తే అది వినాలి. ఏమండి ఏంటే? రాత్రి 10 అవుతుంది, వస్తున్నారా లేదా? ఈ టైంలో మాత్రం ఆడవాళ్ళు చెప్పిందే వినాలి. మీరు చేసిన తప్పులకి ఎప్పుడో చూస్తా అనుకున్నా, ఇంత తొందరగా చూస్తాను అనుకోలే. మీరు ఇక్కడ ఉండండి, సెల్ రెడీ చేసి వస్తా. సెల్ ఛార్జింగ్ పెట్టుకు వస్తారా? ఇలాంటి పంచులు వేస్తేనే చెప్పని ప్లేస్ లో కొడతా. మీరు ఉండడానికి సెల్ రెడీ చేసి వస్తా. నాకు ఫ్యాను, ఏసీ, ఫ్రిడ్జ్ కూడా ఉండాలి. టీవీ వద్దా? టీవీ కూడా. నాకు ఏం వద్దు సార్, నాకు బెడ్ ఉంటే చాలు, ఒక పిల్లో ఉంటే చాలు సార్. పిల్లో ఏంట్రా ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు నడుతున్నావు? నువ్వు అంత పెద్ద తోపా? మంచం అడుగుతున్నావు, నువ్వు అంత పెద్ద తోపా? తోపునేరా? నేను నీకంటే పెద్ద తోపునరా. నువ్వు అసలు ఏం చేసి వచ్చారా జైలుకి? ఆ మధ్యన విజయవాడ థియేటర్ లో బాంబు పెట్టాడు, గుర్తుందా? నువ్వే నేను బాంబు పెట్టింది? అది పేర్లేదు కదరా. బాంబు ఎక్స్పైర్ అయిపోయింది. పంచ్ కూడా ఎక్స్పైర్ అయింది. మరి పోలీసులు పట్టుకున్నారు అంటే బాంబు మళ్ళీ షాప్ రిటర్న్ ఇచ్చేద్దాం, ఎక్స్పైర్ అయిపోయిందని కొత్త తెచ్చుకుందాం వెళ్తే పట్టేసుకున్నారు. పరిగెట్టి పారిపోవచ్చు కదా. పరిగెట్టి పాడిపోయి గోడ దూకేశాను. పోలీస్ స్టేషన్. నువ్వేం చేసావు? వద్దురా, నాయ కూడా చెప్పేస్తారు. నువ్వేం చేసావు ఇంతకీ? ఆ మధ్య వైజాగ్ లోని అమ్మాయి వెనకతల ఒక అబ్బాయి యాసిడ్ పడుకొని తిరిగాడు కదా. నువ్వేనా? నేను యాసిడ్ లేసాడు కాదండి బాబు. నేను ఈ బాత్రూమ్ లో కడగడానికి పెనాయిల్ యాసిడ్ అమ్ముతా ఉంటా. బాత్రూమ్ కడగడానికి పెనాయిల్ యాసిడ్లు అమ్ముతా ఉంటా. అమ్మాయి వెనకతలు కొనుక్కో అని చుట్టుపక్కల ఉన్న యాసిడ్ ఏం వచ్చారేమో అని చెప్పని నన్ను పోలీసులకు అప్పచెప్పారు అన్నమాట. ఫేస్ చూసి తలగా ఉంది. అదే నా పంచు, అందుకే చెప్పరా. ఏంటి స్టేషన్ లో ఎవరేంటి? అమ్మో వచ్చి మళ్ళీ కానిస్టేబుల్. ఏంటి మా మేడం గారు వస్తున్నారు, పదండి. మేడం గారు వస్తున్నారా? ఫస్ట్ ఇంటి తీసుకెళ్ళండి. అదే నా పేరు కిరణ్ లాఠీ. కిరణ్ బేడి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కిరణ్ లాఠీగా నేను పోలీసుని అయ్యాను. ఎంతో మంది దొంగలు పట్టుకున్నాను, ఎంతో మంది బొక్కలేశాను. ఈ కిరణ్ లాఠీని మాత్రం ఒకే ఒక్కరు దొంగలించారు. ఎవరో తెలుసా దొంగ? నరేష్. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్. బై ది వే కానిస్టేబుల్, ఖైదీలు ఎవరైనా వచ్చారా? పిలుచుకురా. మేడం ఇట్రండ్రా. నా పేరు కిరణ్ లాఠీ. ఓకే ఓకే. రేయ్, పేరు చెప్తే మీ పేరు చెప్తారని. నీ పేరేంటి? నీ పేరేంట్రా? ఎఫ్ఐఆర్ ఏంటి? నీ పేరేంటి? బుజ్జి. ఎరా సిగ్గుందా? అభిమానం ఉందా? ఏంట్రా ఇది? అప్పుడప్పుడు ఏంట్రా? అప్పుడప్పుడు లేదురా. ఏంట్రా ఇది? ఎక్కడ పడితే అక్కడ చేసే దొంగతనాలండి. దొంగతనాలా?
నీ పేరేంటి? బాబ్జీ. నువ్వు చేసిందేంటి? బొట్టు బిళ్ళ దొంగతనం చేసావా? బొట్టుబుల్ తీసా. ఆ బ్యాంక్ లో దొంగిలించిన డబ్బులు ఎక్కడ పెట్టి? నాకు తెలియదు. మరి అదగా చెప్పరా. ఆ స్మగుల్ గుడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? నాకు తెలీదు. ఆస్తి పేపర్ అన్ని ఎక్కడ ఉన్నాయి? తెలీదు. చెప్పరా. తెలీదు. చెప్పరా. తెలీదు. చెప్పరా. తెలీదు. కానిస్టేబుల్ మేడం. వాళ్ళిద్దరిని వేరే సార్లు వేసండి. కానిస్టేబుల్ మేడం. ఈడు గోర్లు తీ. మేడం పనిలో పని హెయిర్ కట్ పెడిక్యూర్ మెనిక్యూర్ కూడా చేస్తాను. ఆస్తి పేపర్లు ఎక్కడ పెట్టావు? తెలీదు. స్మగుల్ గుడ్స్ ఎక్కడ పెట్టావు? తెలీదు మేడం. చెప్పురా బుజ్జి చెప్పు. చెప్పురా. ఎందుకు ఏడుస్తున్నారండి? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా బుజ్జి? నేను నీ క్లాస్మేట్ గిరిజ. బుజ్జి గిరిజ మా అమ్మ ఓకే చెప్పేసి అయ్యా మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. కానీ కండిషన్ రా. ఏంటి? ఆ స్మగుల్ గుడ్స్ అన్ని ఎక్కడున్నాయో చెప్పేస్తే మనం హ్యాపీగా బయటకు వెళ్ళి చేసుకోవచ్చు. బేగంపేట ఫ్లైఓవర్ లో కింద 3వ పిల్లర్ పక్కన పెట్టా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ రా. కానిస్టేబుల్ మేడం. నేను లోపల బయట రా. వస్తాగు. మర్యాదగా చెప్పు. చెప్పను. కానిస్టేబుల్ మేడం. వీడికి ఐస్ పెట్టు. నాకు వెనిలా ఫ్లేవర్. ఐస్ క్రోడ్ నోట్లో బెటర్. ఎక్కడ పెట్టినా వెనిలా ఫ్లేవర్ కావాలి నాకు. చెప్పురా. ఏంటిది? ప్లీజ్ రా. నేను నీ క్లాస్మేట్ రా. గుర్తుపట్టలేదా? మీ నా క్లాస్మేట్ ఏంటి? అరే చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నావు నువ్వు. అందరూ చదువుకుంటారు, నేను చదువుకున్నాను. మీ స్కూల్లో బ్లాక్ బోర్డ్ ఏ కలరు? నేను చెప్పనా? ఏ కలరు? బ్లాక్ కలర్. అవును, నీకెళ్ళి తెలుసు? గుర్తుపట్టలేదు ఇంకా? గుర్తుపట్టలేదు. నీ స్కూల్లో చాక్ పీస్ ఆ చాపీస్ ఏ కలర్? ఏ వైట్ కలర్. అవును, నీకెళ్ళి తెలుసు ఇవన్నీ? నేను నీ క్లాస్మేట్ రా. నీ వెనకాల కూర్చునేదాన్ని. నా వెనకాతలో కూర్చుందా? మరి ఎప్పుడు చూడలేదు నేను. నీ వెనకాల కూర్చున్నా కదా, అందుకే చూడలేదు నువ్వు. మన ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే, మన ఇద్దరు హ్యాపీగా ఉండాలంటే ఒక పని చేయాలరా. ఇప్పుడా? ఆ బ్యాంకులో డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు చెప్పరా. మా ఇంట్లో బెడ్రూమ్ ఉంది కదా, బెడ్రూమ్ లో కమోడ్ కింద పెట్టా. థ్యాంక్ యూ రా. ఐ లవ్ యూ రా. కానిస్టేబుల్ మేడం. వాళ్ళ మీద ఒక కండేసి ఉంచు. ఎలాగోలా కష్టపడి మనం జైలు తప్పించుకోవాలి. మనం ఏంటో చూపించాలి. మనలో ఉన్న క్రూరత్వం అంతా బయట తీసి నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు తెంపుకొని బయటకు వచ్చేసాయి. బుజ్జి ఈ గిరిజాను వదిలేస్తున్నావా? గిరిజాను వదిలేస్తున్నావా? మరి ఇందాక అందరి ముందు కొట్టా నన్ను. అందరి ముందు కొట్టకపోతే ఎలా? సీసీ కెమెరాలు ఉన్నాయి. బాగోదు కదా. సారీ గిరిజ. మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే చేసుకుందాం. మీ ఫ్రెండ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, మన ఇద్దరం బయటకి పెళ్లి చేసుకుందాం. వాడు ఇక్కడ ఉన్నాడు, పక్కనే పారిపోతాను. ఎక్కడ ఉన్నాడు? బస్ స్టాండ్ లో ఉన్నాడు. వాడిని తీసుకొచ్చి పెళ్లి. సరేరా. అరే ఇట్రా. ఏంట్రా? అరే పోలీస్ స్టేషన్ లో చాలా డబ్బు ఉందిరా పెట్టులో. నేను తీసుకొని ఎవరు లేరు లోపల. ఎవరు లేకపోతే వెళ్ళిపోతారు. డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాను రా. ఇదిగో పారిపోతారా? మా ఇద్దరికి పెళ్లి అవ్వాలంటే నేను పట్టించాలంట, అందుకే పట్టించా. మళ్ళీ స్కామ్ వేసిందిరా నీకు. ట్రూ లవ్. ట్రూ లవ్ కాదురా, నిన్ను చూసి నన్ను పట్టించిందిరా. వాడి ముందు కొట్టారని నువ్వు ఫీల్ అవ్వకు. నువ్వంటే నాకు ఇష్టం. మేడం నేనంటే ఇష్టం అంట, నన్ను పెళ్లి చేసుకుంటా ఉంది. గిరిజా వాడంటే ఇష్టం అన్నావా? నువ్వంటే నాకు ఇష్టం. అది నేనంటే ఇష్టం గిరిజాకి. ఏంటి అమాడుతున్నావు? నేనంటే ఇష్టం. ఇద్దరు ఎవరో ఒకరు తెలుసుకోండి. తెలుసుకో. ఏంట్రా నువ్వు డ్రాప్ అయిపోతావు? డ్రాప్ అయిపో. నేను ఎవరి ద్వారా డ్రాప్ అవును. మేడం నాది. మేడం నాది. నాది మేడం. నేనంటే ఇష్టం ఉంది. చూసుకుందాం. అయితే చూడు. మేడం ఏమైంది? నీకు రాజమండ్రి జైలుకి ట్రాన్స్ఫర్ అయింది. వెళ్ళి రాజమండ్రిలో చూసుకో, మన పని మనం చూసుకుందాం. హలో ట్రాన్స్ఫర్ ముగ్గురికి పెట్టుకున్నాను రా నేను. ఏదికి కూడా ట్రాన్స్ఫర్ ఉంటుందా? తెలీదా నీకు? తెలీదే. మన క్లాస్మేట్స్ రా. ఏబిసి తర్వాత ఏమొస్తా లాస్ట్ లో? జడ్డు వస్తుంది. గుర్తుపట్టలేదు నన్ను. ఇంకా ముందు ఎన్నిసార్లు డ్రామా చేస్తావే? కాదురా, ఆ తర్వాత లాస్ట్ లో ఏమొస్తుంది? రండి రా, మన సెంట్రల్ జరిగిపోతాం. ఆ ముగ్గురు వెళ్ళిపోతే నేనేం చేస్తాను? నేను కూడా వెళ్ళిపోతాను.